హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈరోజు వీడియోలో నేను ఒక మంచి హెల్తీ ఫుడ్ చూపించబోతున్నానండి. అది జొన్న రొట్టెలు. ఇది చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి అండ్ వెయిట్ లాస్ రెసిపీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం మనకు కావాల్సింది జొన్న పిండి ఒకటే అండి. ముందుగా దీనికోసం జల్లించిన జొన్న పిండి తీసుకోవాలి. మనం ఏ కప్పుతో జొన్న పిండి తీసుకుంటామో దాంతో హాఫ్ కప్ వేడి నీళ్ళు తీసుకోవాలండి. రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండి చల్లారిన తర్వాత చేతితో కలుపుకోవాలి. మధ్య మధ్యలో చన్నీళ్ళు వేసుకుంటూ పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి. పిండి కొద్దిగా మెత్తగా అయితే పొడి పిండి వేసుకొని కలుపుకోవాలి. పిండిని అంతా వీడియోలో చూపిస్తున్న విధంగా 5 మినిట్స్ కలుపుకోవాలి. ఇప్పుడు రొట్టెలు చేసే పీట తీసుకొని పిండిని అంతా బాగా కలుపుకోవాలి. చిన్న చిన్న ముద్దలుగా చేసి తీసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి పెనం పెట్టుకొని మనం ముందుగా ముద్దలా చేసి పెట్టిన పిండితో జొన్న రొట్టె చేసుకోవాలి. కింద కొద్దిగా పిండి వేసుకొని చేసుకోవాలి. ఇది చేయడం చాలా ఈజీ అండి. కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా వస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఇప్పుడు జొన్న రొట్టె చేయడం పూర్తయిన తర్వాత పెనంపై వేసుకొని కాల్చుకోవాలి 2 వైపులా. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా మిగతా పిండినంతా కూడా చేసుకోవాలి. జొన్న రొట్టె పెనంపై వేసిన తర్వాత మనం ముందుగా వేసుకున్న పొడిపిండి ఉంటుంది కాబట్టి అది పోవడానికి ఒక తడి క్లాత్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మిగతా పిండినంతా కూడా ఇలాగే చేసుకోవాలి. కొంతమందికి జొన్న రొట్టె చేయడం వస్తుంది కానీ వేయడానికి రాదు. కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుగా చేసిన రొట్టెను దానిపైన వేసుకొని పెనంపైన వేసుకోవాలి. ఇలా చేస్తే చాలా ఈజీగా వేయొచ్చు. కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా బాగా వస్తాయండి జొన్న రొట్టెలు. తప్పకుండా ట్రై చేయండి. జొన్న రొట్టెలు కాల్చేటప్పుడు పెనం బాగా వేడిగా ఉండాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి గ్యాస్ ఎప్పుడైనా. అప్పుడే జొన్న రొట్టెలు బాగా వస్తాయి. చూడండి ఎంత మెత్తగా వచ్చాయో. తప్పకుండా ట్రై చేయండి. వీడియో ఫుల్గా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.